నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి అండి. నేను కడప నందు శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్లో కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా నేను మాట్లాడబోయే విషయం ఏంటంటే గుండెపోటు, దాని లక్షణాలు, దానికి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అనేది. సో గుండెపోటు అనేది మనకి చాలా కామన్గా ఈ రోజుల్లో వినపడే పదం. గుండెపోటు అంటే గుండెకి ఆక్సిజన్ సప్లై చేయాలంటే గుండె కింద వరకు రక్తం అనేది అందాల్సి ఉంటుంది. సో గుండెపోటు ఎలా వస్తుందంటే ఒక్కొక్కసారి గుండె చుట్టూ రక్తనాళాల్లో కొవ్వు గడ్డలు అనేవి ఏర్పడతాయి. సో ఆ కొవ్వు గడ్డలు అనేవి సడన్ గా పగిలి ఆ పగిలిన చుట్టూ రక్తం గూడు కట్టి కిందకి రక్త సరఫరా సడన్ గా ఆగిపోతుంది. సో ఆగిపోవటం వల్ల మనకి గుండెకి కిందకి రక్తం అందదు. సో గుండెకి ఆక్సిజన్ అనేది ఆగిపోతుంది. సో దానివల్ల సడన్ గా గుండె నొప్పి అనేది వస్తుందండి. సో ఇలా దీని లక్షణాలు అంటే గుండెపోటు వచ్చిందని ఎలా గుర్తించాలి? సో గుండెపోటు వచ్చిందని గుర్తించడం ఎలా అంటే మెయిన్ గా మనకి వచ్చే ప్రధానమైన సిమ్టమ్ అంటే లక్షణం ఏంటి అంటే ఛాతీ బరువు, ఛాతీలో గుండెలో నొప్పి కానీ, మంట కానీ, జా పెయిన్ అంట ఇక్కడ నుంచి కానీ బొడ్డు వరకు నొప్పి, ఏ రకమైన నొప్పి ఉన్నా కూడా మనం గుండెపోటు కింద లక్షణంగా లెక్క తీసుకోవాల్సి ఉంటుందండి. సో చెమటలు పట్టడము, కొంతమంది నీరసంగా ఉండడము, ఇది మెయిన్ కంప్లైంట్. వీటితో పాటు కొద్దిమందికి ఎస్పెషల్లీ డయాబెటిస్, షుగర్ పేషెంట్లకి నొప్పి కంటే కూడా వాళ్ళకి ఆయాసం రావడం, బరువుగా ఉండటము, గుండె మీద ఎవరో కూర్చున్నట్టు ఉండటం, ఇటువంటి లక్షణాలు ప్రధానంగా ఉంటాయండి. సో ఇటువంటి లక్షణాలు ఏమి వచ్చినా కూడా ఇమీడియట్ గా అంటే అతి త్వరగా మనము పేషెంట్ మన దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరికి సంప్రదించవలసి ఉంటుందండి. ఐదర్ కార్డియాలజిస్ట్ కావచ్చు, ఫిజిషియన్ కావచ్చు, ఎవరైనా కూడా దగ్గరలో మనకి దగ్గర ఉన్న హాస్పిటల్కి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో దీన్ని గుండెపోటు మనకి వచ్చిందా లేదా అని ఎలా నిర్ధారించాలి అనేది కొన్ని పరీక్షలు చేయవలసి ఉంటుంది. సో దానికి ప్రధానంగా మనం చేసే పరీక్షలు ఫస్ట్ ఈసీజీ అండి. గుండెకి పట్టి తీస్తాం. గుండెకి ఈసీజీ తీసి గుండెలో బ్లాక్లు ఉంటే మనకి ఈసీజీలో కొన్ని మార్పులు ఏర్పడతాయండి. సో అవి మార్పులు కొంతమందికి అర్లీ అవర్స్ ఏంటంటే గుండె ఈసీజీ నార్మల్ గా ఉన్నప్పటికీ కూడా గుండె నొప్పి వచ్చినప్పుడు అది గుండెపోటు లక్షణం కిందనే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈసీజీ నార్మల్ గా ఉన్నప్పటికీ సో మనకి గుండెపోటు వచ్చిందా లేదా నిర్ధారించుకోవడానికి మనం ప్రత్యేకమైన ఒక రక్త పరీక్ష చేస్తామండి. దాన్ని ట్రాప్ డి అనే పరీక్ష చేసి ఒకవేళ ట్రాప్ డి పరీక్ష పాజిటివ్ వస్తే మటుకు దాన్ని గుండెపోటుగా గుర్తిస్తామండి. ఇది గుండెపోటు వచ్చిన తర్వాత మనం ప్రధానంగా చేయవలసిన మనకి గుర్తించాల్సిన పరీక్షలండి. వన్స్ గుండెపోటు వచ్చింది అని నిర్ధారించుకున్న తర్వాత దానికి వైద్యం అంటే ట్రీట్మెంట్ ఏమి ఉంటుంది అనేది చూసుకోవాల్సి ఉంటుంది. దీనికి ప్రధానంగా ఫస్ట్ ఇమీడియట్ మెడికల్ అటెన్షన్, ఎవరైతే దగ్గర ఉన్న పిహెచ్సి కానీ దగ్గర ఉన్న హాస్పిటల్ కానీ యాంటీ ప్లేట్లెట్స్ అనేది అంటే రక్తం గడ్డ కట్టడానికి ఏవైతే అవసరం ఉంటుందో ఏర్పడితే ఆ గడ్డ కట్టకుండా నివారించడానికి సరిపోయే మందులు అంటే ప్లేట్లెట్స్. మెయిన్ కారణం ఏంటంటే ప్లేట్లెట్స్ అడ్డుపడటం అండి. ఆ ప్లేట్లెట్స్ అరికట్టడానికి యాంటీ ప్లేట్లెట్స్ అనేవి ఇస్తామండి. ఆస్పిరిన్, క్లోపిడోగ్రిల్ ఇవి ఇచ్చిన తర్వాత స్టిల్ పెయిన్ తగ్గదండి. సో దానికి 2 రకాలమైన ట్రీట్మెంట్ ఉంటుందండి. ఒకటి ఇంజెక్షన్, అంటే ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఆ క్లాట్ ఏదైతే రక్తం గడ్డ ఉందో ఆ గడ్డ కరగటానికి మనం ఇచ్చే ఇంజెక్షన్ ఉంటుందండి. సో అది ఇంజెక్షన్ ఇచ్చి కరుగుతుందో లేదో చూసుకోవాల్సి ఉంటుంది. రెండో విధమైన ట్రీట్మెంట్ ఏమి అంటే ఇమీడియట్ గా అంటే వచ్చిన ఫస్ట్ 12 hours లోపల ఎప్పుడైనా కూడా వచ్చిన వెంటనే ఇమీడియట్ గా యాంజియోగ్రామ్ అనే పరీక్ష చేసి బ్లాక్ ఏదైనా ఉంటే దాన్ని ఒక చిన్న వైర్ పాస్ చేసి బెలూన్ చేసి ఆ రక్త గడ్డని పగలగొట్టి కిందకి పంపించేసి రక్త సరఫరా ఏర్పరుస్తామండి. సో దానివల్ల మనం నొప్పి తగ్గి అక్కడ ఏదైనా బ్లాక్ ఉంటే అక్కడ స్టెంట్ వేసి రక్తం కిందకి పోయేటట్టు చేస్తామండి. ఇవి 2 ప్రధానమైన చికిత్సలు అండి. ఒకటి ఇంజెక్షన్ ద్వారా రక్తగడ్డ కరిగించటము, ఒకవేళ రక్తగడ్డ దాని నొప్పి తగ్గిపోతే తర్వాత యాంజియోగ్రామ్ చేసి బ్లాక్. రెండో రకం ఇంజెక్షన్ ఇవ్వకుండా డైరెక్ట్ గానే యాంజియోగ్రామ్ కి షిఫ్ట్ చేసి బ్లాక్ ఏదైనా ఉంటే తీసి చేయటం అండి. సో ఇది మనకి ప్రధానంగా గుండెపోటు వచ్చిన తర్వాత ఉన్న ప్రత్యేక వైద్యం అండి. వన్స్ గుండెపోటు వచ్చిన తర్వాత మన
అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుందండి. ప్రధానంగా గుండెపోటు రావడానికి గల కారణాలు అంటే ఒకటి షుగర్ ఉండటము, రెండోది బీపీ ఉండటము, స్మోకింగ్, ఎక్సెస్ స్మోకింగ్ చేసి మనకి ప్రస్తుతం మన అలవాట్లు అంటే మన రోజు అలవాటు లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. లైఫ్ స్టైల్ ఎక్కువసేపు కూర్చోవటము, వ్యాయామం చేయకపోవటము, ఇవన్నీ కూడా మనకి గుండెపోటు రావడానికి ప్రధానమైన కారణాలండి. సో ఇవి ఒకటొకటి మనం మార్చుకోవాల్సి ఉంటుందండి. గుండెపోటు వచ్చిన తర్వాత మన లైఫ్ స్టైల్స్ ని డెఫినెట్ గా మార్చుకోవాల్సింది. ఒకటి షుగర్ ఏదైతే ఉందో అది కంట్రోల్ పెట్టుకోవటం, రెండోది బీపీ సరిగ్గా మెడిసిన్స్ వాడుకోవటం, స్టెంట్ ఒకవేళ వేస్తే దానికి తగ్గినట్టు మందులు వాడుకుంటూ ఇలా జాగ్రత్తగా ఉంటే మన లైఫ్ స్టైల్ మళ్ళీ నార్మల్ గా ముందుకు సాగడానికి బాగా ఏర్పడుతుందండి. సో ఇది మనకి గుండెపోటు దాని గురించి అవగాహన తెలుసుకోవడానికి చేయవలసిన పనులండి. మెయిన్ థింగ్ మనకి గుండెపోటు రాగానే అది గ్యాస్ ట్రబుల్ అని అనుకోకుండా ఇమీడియట్ గా మన దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనకు కనీసం ఒక ఈసీజీ తీయించుకొని మనకు గుండెపోటు ఉందా లేదా నిర్ధారించుకోవడం మెయిన్ థింగ్ అండి. సో మెయిన్ ఈ ప్రివెన్షన్ అంటే ఇవి రాకుండా నివారించుకోవడానికి మనం చేయవలసిన పనులు వ్యాయామం చేయటం, రెగ్యులర్ గా వాకింగ్ చేయటం, షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం, బీపీ కంట్రోల్లో పెట్టుకోవడం, స్మోకింగ్ ఉంటే స్మోకింగ్ ని వదిలివేయడం, క్విట్ స్మోకింగ్ అండి. సో ఈ మన 29 హోల్ డే మనకి లెట్స్ ప్లేట్ అండి, లెటెస్ట్ వాక్ అంటే ఈచ్ స్టెప్స్ ఏ డే అండి. సో మనము నడవడం వల్ల, మనం వ్యాయామం చేయడం వల్ల మన గుండె మనకి ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుందండి. నమస్కారం, థ్యాంక్ యూ.